స్టెప్ నువ్వు ఇంకా చేయలేకపోయినావేమో, నువ్వు ఆ అవకాశం కరెక్ట్‌గా యూజ్ చేసుకోలేకపోయినావేమో, అది నీ మీద డిపెండ్ అయి ఉంటది గానీ అట్లాంటిది దాని మీద ఏం ఉండకపోవచ్చు. ఎందుకంటే మేము కూడా ఎగ్జాంపుల్స్‌గా ఉన్నాం గదా! ఆడికి నుంచి వచ్చిన తర్వాత మా కెరియర్ ఇది గాలే. మమ్మల్ని మేము జనాలకు చూపించే విధానంతోనే ఇవాళ మేము ఈ స్థాయిలో ఉన్నాము. ఆ సీజన్ లో అభిజిత్ విన్నర్ అయింది కదా, అనుకున్నావా విన్నర్ అవుతాడని? ఎవరు అవ్వాలని ఉంటే నీకు, ఎవరు అయ్యారు అట్లా అనిపించింది? అసలు గంత ధమాక్ ఆ టైంలో అట్లనే ఉంటే నేను అప్పుడే ఎందుకు వస్తుంటే, నేను కూడా కప్పు కోసం అక్కడ దాకా ఉంటుండే. ఇక బిగ్ బాస్ తర్వాత ఎట్లుండే అక్క నీ లైఫ్? మళ్ళా బిగ్ బాస్ తర్వాత ఇంకా జబర్దస్త్ గానే ఉన్నది. అందులో బిజీ అయిపోయినా. జబర్దస్త్ అయిపోయిన తర్వాత సేవ్ ద టైగర్స్ రిలీజ్ కాగానే లగ్గమైంది. జబర్దస్త్ తర్వాత మీకు ఇంకా బాండ్ పెరిగింది అనుకుంటా బావతోని. అవును కదా. బావ ఏమన్నాడు మరి? మీరు బిగ్ బాస్ లో చేసి వచ్చిరు, మంచిగా అనిపించిందా మీకు అన్నాడా? కాంప్లిమెంట్స్ ఇచ్చిండా అప్పుడు? ఆయన నాకు అసలు ఎప్పుడు సపోర్టే చేయలేదట. తెలియదు కదా, నేను తెలియదు కదా వాళ్ళకి ఎవరికి అప్పుడు ఆ టైంలో. బిగ్ బాస్ కెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నేను ఒక ఇంటర్వ్యూ చేసుడుతో నేను తెలుసు ఆయనకి, కానీ నేను తెలియదు కదా ఆయనకు. నీకు ఏమనిపించింది ఈయన గురించి? జర ఫస్ట్ ఇంప్రెషన్ ఏముండే బావ మీద? వాళ్ళు అంటే ఒక్క బిగ్ బాస్ తోని వచ్చిన జర్నీ కాదు కదా వాళ్ళది. అంటే అట్లాంటి షోస్ వాళ్ళు వచ్చింది కాదు కదా. కొన్ని ఏళ్ళ సంది జబర్దస్త్ లో చిన్న పిల్లలతో చేస్తున్నాడు. నాకు ఎప్పటి నుంచో తెలుసు పిల్లలతో చేస్తాడు కాబట్టి నాకు ఇంకొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండే. పిల్లలతో చేయడం అంటే మామూలు విషయం కాదు. అట్లాంటిది పిల్లలతోనే జబర్దస్త్ లో ఈయనకే ఆ సపరేట్ స్థాయి ఉన్నది కదా. మంచి ఇంప్రెషన్ ఉండే. మళ్ళీ బిగ్ బాస్ లో మీరు గంగవ్వతోని బాండ్ ఉండే. మళ్ళీ మీకు సేవ్ ద టైగర్స్ 2 లో ఉన్నారు, 1 లో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు, పోషవ్వ అని. ఎట్లుండే ఆ బాండ్ మీది? అవ్వతోనే అవ్వనే కదా మన అనే ఫీలింగే ఉంటది. ఎందుకంటే అవ్వ లెక్కనే ఉంటది కాబట్టి. మీరు అనుకున్నారా కలిసి చేస్తారు అని? మళ్ళా బిగ్ బాస్ కెళ్ళి బయటకు రాగానే ఒక ప్రోగ్రామ్ చేసినాం ఇద్దరం కలిసి. అవును, సో సూపర్ అయింది, సూపర్ హిట్ అయింది. ఆ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ చేసినాం. ఇక సేవ్ ద టైగర్స్ 3 అక్క ఇప్పుడు ఫుల్ బజ్జులు ఉన్నది, అసలు ఆగుతలేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్ రన్ అయితేనే ఉన్నది. మళ్ళీ ఫస్ట్ రెండిట్లో అయితే ఫుల్ ఎంటర్టైన్ చేసినావు. థర్డ్ లో ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు రిలీజ్ అయిపోయింది, అందరు చూస్తున్నారు, చూడని వాళ్ళకి ఏం చెప్తావు? ఫ్యామిలీ మొత్తం అందరూ హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. చాలా అంటే చాలా మంచి వెబ్ సిరీస్. ఇప్పటి వరకు తెలుగులో ఏ వెబ్ సిరీస్ కూడా ఒక సీజన్ పూర్తిగా ఫినిష్ చేసుకుని సక్సెస్ సాధించి మళ్ళీ సెకండ్ సిరీస్ తీసిన అది లేదు అసలు. అట్లాంటిది 3 seasons సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేసుకుని అందరి ప్రేమను అభిమానాన్ని పొందుతుంది. అందరు ఫ్యామిలీ అందరు కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. వర్షాలు పడుతున్నాయి కదా, బయటకు ఒకటి ఇంకా కూర్చొని చూడరు మంచిగా. ఇక ఫస్ట్ ఆపర్చునిటీ ఎట్లా వచ్చిందాక సేవ్ ద టైగర్స్ 1 మీకు? ఏం చూసి ఇచ్చిరంట డైరెక్టర్స్? అంటే మీ ప్రతిభ మా అందరికి తెలుసు, అంటే మీ క్యారెక్టర్ సెట్ అవుతుంది అని ఆయనకి ఎట్లా అనిపించింది? ఆడిషన్ కి రమ్మన్నారు. అప్పటికి పెళ్లి అయిందా మీకు? లేదు, ఇంకా పెళ్లి కాలేదు. అప్పుడు మరి హౌస్ వైఫ్ క్యారెక్టర్ కదా, ఎట్లా అనుకోరు మీరు? ఇంత జబర్దస్త్ గా జోర్దార్ హుషారుగా ఉంటారు, అందుకేనే మా హౌస్ వైఫ్ క్యారెక్టర్ సెట్ అవుతా అనుకుంటా. ఎట్లా వచ్చింది ఏమో? అంటే వాళ్ళు డైరెక్టర్ ఎట్లా అనుకున్నారు, లేకపోతే ప్రదీపన్న ఈ క్యారెక్టర్ కి అమ్మాయి సూటబుల్ అవుతుంది అని ఏ నమ్మకంతో నన్ను ఆడిషన్ కి పిలిచినారో కానీ, ఆడిషన్ కి వెళ్ళి నేను కూర్చొని ఆడిషన్ ఇయ్యంగానే ఈ అమ్మాయి ఫిక్స్ అని చెప్పేసి అన్నారు. సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు V6 లో ఏ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందో సేవ్ ద టైగర్స్ కూడా అదే ఎక్స్పీరియన్స్. హ్యాపీ ఫీల్ అయినా నువ్వు? అంటే నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండానే పోయినాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న వాళ్ళందరూ సేమ్ నాకేందంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మాట్లాడితే నేను చాలా మెల్ట్ అయిపోతా. సో వాళ్ళందరు రిసీవింగ్ నాకు అట్లుండే అనమాట. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండే అక్కడ. హ్యాపీ ఫీల్ అయినా, ఓకే నేను ఇంకొక స్టెప్ తీసుకుంటున్నాను, అది కూడా ఇంత మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లో అడుగు పెడుతున్నా కదా అని చెప్పేసి అనుకుంటే అంత పెద్ద సక్సెస్ అవుతుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అప్పటి వరకు ప్రియదర్శి అన్న కూడా ఫుల్ అప్పుడప్పుడే వస్తుండు, పెళ్లి చూపులు అవన్నీ మస్తు ఆయన సినిమాలు కూడా హిట్ అయినాయి. మళ్ళీ మీకు భర్త క్యారెక్టర్ అంటే ఎట్లా అనిపించింది మీకు? హస్బెండ్ హ్యాపీగానే ఫీల్ అయినాను. ఫీల్ అయినరా? మళ్ళీ మీ సీన్స్ భలే కుదిరితే అసలు ఏంది, ముందు మీరు ప్రాక్టీస్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారు మీరు? స్క్రీన్ మీద అయితే మమ్మల్ని మస్తు ఎంటర్టైన్ చేస్తారు. అట్లనే ఏం లేదు, అంటే ముందు ప్రాక్టీస్ అట్లా ఏం లేదు. కాకపోతే మాకు ఆ సీన్ చెప్తారు ముందు. సో సీన్ చెప్తారు కాబట్టి అని చెప్పేసి మేము ఆబ్వియస్లీ ఆ అట్మాస్ఫియర్ కి వెళ్ళినాము అంటేనే క్యారెక్టర్స్ మేమే ఆ క్యారెక్టర్స్ అన్నట్టుగానే పోతాం. సో యాక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ మాకు ఎప్పుడు రాలే. రియల్ గానే ఓకే హైమా అనే క్యారెక్టర్ ఇట్లుంటే ఇట్లనే ఉంటది కదా అన్నట్టుగానే మేము దాంట్లో యాక్ట్ చేసినాం తప్ప సో సపరేట్ గా దీనికోసం ఈ ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోవాలి, ఈ మాటలు మాట్లాడాలి అట్లాంటిది ఏం లేకుండే. జనరల్ గా నేను ఇంటికాడ ఎట్లా మాట్లాడతాను అట్లనే మాట్లాడతాను. అవును, అట్లనే. ఒక డైలాగ్ చెప్పాక జర అందుకో రాదు, ఒక డైలాగ్ అందులోకి వెళ్ళి
నీ భర్తని తిడుతుంటావు కదా ఉత్తిగా. అంటే నేను తిట్టాలంటే అవతల ముఖం కూడా అట్లా ఉండాలి. నీది ఇంత క్యూట్ ఉన్నది కదా, నేను ఎట్లా అయ్యో. తిట్టగలుగుతా? అట్లా కాదక్క, చెప్పు ఒకటి. ఊకే సుప్రత్ వేసుకొని నన్ను డైలాగ్ చెప్పు, నన్ను డైలాగ్ చెప్పు అని అంటాను. వాము, నన్ను తిట్టినావు అనుకుంటా అని నేను చెప్పినా కదా, ఎదురు మనం ఏదైనా మాట్లాడాలంటే ఆపోజిట్ వాళ్ళ ముఖం అట్లుంటేనే మనకు అంటే మాట్లాడాలంటే. ప్రియదర్శన మీ మస్తు విసికిచ్చిందంటవా మీరు విసిగియలేదు కానీ విసిగియలే కానీ ఆ క్యారెక్టర్ గంట రవి అనే క్యారెక్టర్ వైఫ్ ని ఎంత ఘోరంగా ఇబ్బంది పెడుతుంటాడు. చెప్పిన మాట అవును. అసలు వినడే ఎప్పుడు బర్రె పాలు బర్రెలు ఎమ్మెల్యే అయితే ఇట్లా ఇట్లా అని అంటారు కానీ పెళ్ళని పిల్లల్ని పట్టించుకోడు. ఆ ఫ్రస్ట్రేషన్ ఆ హైమా అనే క్యారెక్టర్ ఎట్లా తీస్తుంది అట్లా తీస్తుంది అనమాట. సుజాత కాదు, హైమానే చూడుర్రి, సుజాతల హైమాని చూడుర్రి అంతేగాని హైమల సుజాతను చూడొద్దు. అంతేనా? ఆయనలో ఉన్న మస్తు బెస్ట్ క్వాలిటీ ఏందక్క యాజ్ ఏ యాక్టర్? దర్శియా ప్రియదర్శి గారు చాలా కంఫర్ట్ గా యాక్ట్ చేయొచ్చు. అంటే ఒక ఆపోజిట్ ఉన్న నేను న్యూస్ చేసి వచ్చినా కావచ్చు కానీ నాకు వెబ్ సిరీస్ చాలా కొత్త. నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాది. అట్లాంటిది కొత్తగా ఫ్రెషర్స్ చేసే వాళ్ళు కూడా అంత కంఫర్ట్ గా చేయగలుగుతున్నారు అంటే ఆయన అంత మంచిగా నేను ఏ డైలాగ్ చెప్పినా కూడా ఓకే నువ్వు ఇంకా ఇంతకంటే బెస్ట్ గా కూడా నువ్వు చెప్పొచ్చు అని చాలా బాగా సపోర్ట్ చేసినాడు. సో ఆ సపోర్ట్ అనేది ఆపోజిట్ ఆర్టిస్ట్ కి చాలా హ్యాపీ అన్నమాట. కొంచెం ఫ్రీగా చేయగలుగుతారు. అదే కొంచెం సీరియస్ గా అట్లా ఉన్నారు అనుకో పానిక్ అయిపోతారు. సో ఆ ఫ్రీడమ్ అవతల ఆర్టిస్ట్ ఇచ్చిండ్రు అంటే అది మనకు లక్. మళ్ళీ మీ పిల్లలు డింపుల్ లక్కీ డ్రాప్, లక్కీ బేట ఏంది అది లక్కీ డ్రాప్ అనేది అసలు మామూలు వైరల్ కాలేదు. ఎట్లొచ్చింది ఆ ఐడియా? మీకు కలిసి ఎట్లుంటుండే పిల్లలతోని సెట్స్ లా? మంచిగా ఉంటది. అంటే చెప్తున్నా కదా, మేము లొకేషన్ కి వెళ్ళామంటే మాకు మా ఫ్యామిలీ లాగానే ఫీల్ అయిపోతాం ఇంకా అందరం. ఆడ కూడా బూతులు మాట్లాడుతుండేనా? అట్లా ఫ్లోలో వచ్చేస్తుండేనా? అంటే అవి బూతులని కాదు, అవి నేను మాట్లాడేటి బూతులు కాదు యాక్చువల్లీ. అవి ఒక వెటకారం కూడా కాదు. తెలంగాణలో అవి కామన్ గా మాట్లాడుకునే మాటలు. అంటే అవతలకి కొంతమంది దగ్గర కొన్ని లక్షణాలు ఉంటాయి. అవతలకి ఏదైనా మాట్లాడాలంటే తిట్టి చెప్పాలంటారు. కొంతమంది ఏమో సామెతలతో మాట్లాడుతుంటారు. కొంతమంది వాడుకల భాషలతోనే మాట్లాడుతూ ఉంటారు ఏదైనా చెప్పినా కూడా. సో ఆ పదాలు నేను ఊరు పదాలు మాట్లాడుతుంటా కాబట్టి కొంతమందికి అర్థం కాక వాటిని తిట్లు బూతులు అట్లా అనుకుంటారు. సో బేసిక్ గా నేను ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు కొంచెం సామెతలు మిక్స్ చేసి మాట్లాడతా. అది నాకు సక్సెస్ ఫార్ములా అయిపోయింది. ఇక వేరే ఇద్దరు అభినవ్ అన్న చైతన్య అన్న కలుస్తుండేనా సెట్ లో? చాలా మంచిగా ఉంటాం మేము అందరం 6 members కలిసినామంటే ఆ రోజు అసలు కిష్కింద కాని ఉంటది మాకు. ఇద్దరు వైఫ్ క్యారెక్టర్స్ కూడా అసలు మీ ముగ్గురు కలిసి సైకాట్రిస్ట్ దగ్గర పోతారు కదా, అట్లా ఎప్పుడైనా ఎవరైనా వేరంటారా మీ దోస్తులు ఎవరన్నా? వాళ్ళు పాపం అమ్మాయి దేవి అని సినిమాలలో కొంచెం బిజీ ఉండింది. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయి. సో అట్లేం లేదు. సెట్స్ లో ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా అక్క? అభినవ్ అన్న మేము అందరం ఉన్నాం, చైతన్య అన్న, నేను, అభినవ్ అన్న, పావని, మేము అందరం ఉన్నాము అంటే అసలు డే అంతా ఫుల్ ఫన్ ఉంటది. ఫన్నేనా? అంటే ఒకరి మీద ఒకరు చాలా కౌంటర్స్ వేసుకొని మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. అల్లరి ఉంటది. అయితే ఇప్పుడు 1, 2 లో అయితే ఫస్ట్ లో అయితే ఫుల్ కామెడీ, తర్వాత మళ్ళీ ఇంకా పెద్ద కామెడీ, ఇక థర్డ్ లో ఏదో వింటున్నాం అక్క ప్యారలల్ వరల్డ్ ఉంటది, మీరు కొంచెం భిన్నంగా నటించాల్సి వచ్చింది అని. మరి ఏది కష్టంగా ఉండే మీకు? అంటే నాకు 2 ఈజీ అయిపోయింది. ఎందుకంటే యాక్చువల్లీ ఆడియన్స్ అందరూ సుజాత అంటే గయ్యాలి ఇట్లనే ఉంటది అని యాక్సెప్ట్ చేసిండ్రు కదా. అది నాకు, సో మీరు అందరూ అనుకునేది నాకు నా నోటికి అది చాలా సక్సెస్ ఫార్ములా అయిపోయింది. కానీ బేసిక్గా నేను ఇంట్లో ఎట్లుంటా అనేది జనాలకు తెలియదు. నేను ఇంట్లో ఎట్లుంటాను అదేంది అనేది. ఎవరైనా సరే చూడంగానే రాకేష్ సుజాత అంటే అమ్మ సుజాత గయ్యాలి, రాకేష్ చాలా ఇన్నోసెంట్ అనుకుంటా. అదే సేమ్ అదే మేము ఈ సేవ్ ద టైగర్ సీజన్ 3లో ప్యారలల్ వరల్డ్ ఉంటది. ఆ వరల్డ్ లో సేమ్ క్యారెక్టర్ మా ఇంట్లో, మా ఆయన ఎట్లుంటాడు నేను ఎట్లుంటాము అనేదే ప్యారలల్ వరల్డ్ అనమాట. ఆ వరల్డ్ లో కాకపోతే దర్శి ఆ క్యారెక్టర్ లో ఉన్నాడు. యాక్చువల్లీ మా ఇంట్లో అయితే మా ఆయన అవునండి ఏమండి ఏం కావాలండి చెప్పండి అట్లా ఉంటది. నిజమేనా? నాకు డౌట్ నువ్వు బావ మీద వేస్తున్నావు అనిపిస్తుంది. అంటే అందరు అట్లనే అనుకుంటారు బేసిక్ గా, కానీ ఏం చేయను. అది అంటే ఆయన ఫేస్ వాల్యూ అసలు ఉంటుంది బేసిక్ గా. అవును, మొగళ్ళది ఎంత చేసినా కూడా చాలా ఇన్నోసెంట్ ఉంటది కాబట్టి ఓకే, ఆడోళ్ళు కొంచెం మాట్లాడినా కూడా గయ్యాడదని అంటారు. ఫేస్ వాల్యూ అసలు ఉంటుంది. ఇక మరి ఈ వరల్డ్ లో మీరు చేసినప్పుడు ఒక అమాయకురాల్లాగా ఏం తెలియని అమాయకురాల్లాగా చేసినావంట, కష్టం అనిపించలే నీకు? నువ్వు అదే అంటున్నావు కానీ మా ఇంట్లో నేను అదే కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోయింది. నేను అప్పుడు నేను మా రైటర్ అన్న అంటే మా రైటర్ అన్న అట్లా కూడా నేను రైటర్ అన్న సేవ్ ద టైగర్ సీజన్ 3 చేసేటప్పుడు మేము ప్రదీప్ అన్న వాళ్ళు ఇంటి పక్కన వెళ్ళా అనమాట. సో అన్న నన్నుండే అనమాట, అన్న నువ్వు నన్ను ఇంట్లో చూసి నువ్వు స్క్రీన్ మీద నాకు ఇట్లా చేసినావు కదా అని చెప్పేసి. అన్న వాళ్ళకి అందరికి తెలుసు బేసిక్ గా నేను ఇంటికాడ ఎట్లుంటా అనేది.